వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. 2025కి 26కి జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. 2026లో ఏంటంటే నాగనాథ్ గారు, మనము నూతన సంవత్సరంలో 12 రాశుల వారి గురించి మాట్లాడుకుంటున్నాము. మరి వృశ్చిక రాశి వారి గురించి మనకి చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఏంటంటే ఎంత కరెక్ట్గా చెప్తున్నారు, చాలా మంది మీ ఫ్రెండ్స్ ఉన్నారా అని కూడా అడుగుతున్నారు. అంటే మిమ్మల్ని అడుగుతున్నారు, నేను చూస్తున్నాను. యాక్చువల్లీ 2025లో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇప్పుడు 26 వాళ్ళకి మంచి చేయబోతోందా, అలాగే పంచమంలో శని ప్రభావం ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని అంటున్నారు. దాని గురించి ఏమైనా భయపడాల్సిన అవసరం ఉంటుందంటారా? వీళ్ళ గురించి చెప్పండి. తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మీరు ఏమన్నారు, వృశ్చిక రాశి వాళ్ళు కామెంట్స్ చేస్తుంటారు. ఒక ఆయన కూడా కామెంట్ పెట్టాడట, మన టీం చెప్తుంది, గురువు గారి భార్య వృశ్చిక రాశి అనుకుంటా, ఇంట్లో ఆమెను ఏమనలేక లైవ్ లో వచ్చి ఆయన పోరు ఇలా వెళ్ళగడుతున్నాడు అని చెప్పి కామెంట్ పెట్టాడు ఒక ఆయన. అవునండి. సో అయితే వృశ్చిక రాశి గురించి మనం 2025కి 2026కి కామెంట్ పెట్టిన వాళ్ళకి మనం సమాధానం చెప్పాలి కదా, అది నిజమా? బ్యాచిలర్ కి ఏముంటుంది అయితే 2025 సిగ్నిఫికెన్స్ ఆఫ్ 2025 అండ్ 2026 వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే 2025లో 4 ప్రధాన గ్రహాలు, ముఖ్యంగా గురువు, శని, రాహువు, కేతు సంచారం జరిగింది. 2026లో ఒక గురువు సంచారమే జరుగుతుంది. అంటే ప్రధాన గ్రహాలు అంటే మినిమం 1 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి టైం తీసుకునేటువంటి గ్రహాలు 4. అయితే గురు సంచారం ఒకటి మాత్రమే ఈ మే జూన్లో 2026లో జరుగుతుంది. మిగతా గ్రహాలన్నీ కూడా వాటి కక్షలో ఉంటాయి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ప్రధానంగా వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, ఎందుకంటే మీరు కామెంట్స్ గురించి కూడా చెప్పారు కాబట్టి, వృశ్చిక రాశి వాళ్ళు గంభీరంగా ఉంటారు. ఎప్పుడు ప్రపంచం గురించో, సమస్యల గురించో, కాలం గురించో, అదృష్టం గురించో, ఫేట్ గురించో, లేదా కుటుంబ సమస్యల గురించో, దేనికో ఒకదాని, కేవలం తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు, దేని గురించి ఒక దాని గురించి సీరియస్ గా గంభీరంగా ఆలోచిస్తూ ఉంటారు. జ్ఞానిలాగా ఆలోచిస్తారు. ముఖంలో అద్భుతమైన స్మైల్ ఉంటుంది. అంటే ఎట్లా నవ్వితే చాలా బాగుంటారు, కానీ నవ్వరు. కానీ నవ్వరు. నవ్వితే చాలా బాగుంటారు కానీ నవ్వరు. మనం నవ్వించామనుకోండి, ఒక్క బ్యూటిఫుల్ స్మైల్ వస్తుంది ఫేస్ మీద, మళ్ళీ వెళ్ళిపోద్ది. సో ఎప్పుడు దేని గురించో, భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి ఎప్పుడో చాలా సీరియస్ గా లోతుగా ఆలోచిస్తుంటారా, ఏదో ఆలోచిస్తూ ఉంటారు అనమాట. అందుకే ఈ యొక్క చిన్న విషయం ఏ గ్రంథాల్లో ఉండదు. ఇది నేను ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తున్నా. ఏంటంటే, మీరు వృశ్చిక రాశి వాళ్ళు చెప్పిన మాట వినరు, మొండిగా ఉంటారు, ఎవరిని ఫాలో కారని చెప్పారు. అది అబ్సల్యూట్లీ రాంగ్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేడం, మీరు ఏదో ఒక ఆలోచన ఉంటుంది, మీరు ఆఫీస్ పని కానీ, లేకపోతే ఇంటికి వెళ్తే ఏం పని చేయాలి, లేకపోతే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేయాలి, ఇన్సూరెన్స్కి డబ్బులు కట్టాలి, ఏదో ఒకటి సంథింగ్. మీ మైండ్లోకి ఏదైనా ఆలోచన వచ్చిందంటే అది మొత్తం మీ మైండ్ని ఆక్యుపై చేసేస్తుంది. అంటే మీరు దాన్ని మొత్తం అట్లా దాన్ని నింపేసుకుంటారు. ఇప్పుడు సడన్గా వచ్చి మీ ఇంట్లో వాళ్ళు, మీ స్నేహితులు, మీ ఆఫీస్లో వాళ్ళు ఒక పని చెప్తారు, ఇమీడియట్గా మేడం ఈ పని చేయండి అని చెప్తారు. చెప్పంగానే మీరు ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నాను. మీరు ఎక్కడో ఉన్నారు, ఇక్కడికి రాలేదు. ఇక్కడ రాలేదు. ఎక్కడో ఉన్న వాడు వృశ్చిక రాశి వాడు ఇక్కడ రావడానికి టైం పడుతుంది. అర్థమైందండి? ఈ లోపల మీరు ఏదైతే ఊహల్లో ఉంటారో ఆ ఊహల్లో మీకు ఇరిటేషన్ ఉంది అనుకుందాం. ఎవడో మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఎగ్గొట్టాడు, టైంకి వస్తా అన్నట్టు రాలేదు, మీకు ఏదో ప్రామిస్ చేసాడు అది ఫుల్ఫిల్ చేయలేదు. సో ఈ ఫ్రస్ట్రేషన్, యాంగర్ ఉంటారు. ఇక్కడ సిచ్యువేషనల్గా వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఒకళ్ళు వచ్చి మీకు అమ్మనో మీ నాన్నో ఎవరో ఒకళ్ళు వచ్చి, స్నేహితులు లేదా వర్క్ ప్లేస్లో ఎంప్లాయ్మెంట్లో కూడా కావచ్చు, ఒక పని ఇస్తారు. ఆ ఫ్రస్ట్రేషన్, ఎక్కడో ఉన్న ఫ్రస్ట్రేషన్, అంటే మైండ్ ఎక్కడో ఉంటుంది, బాడీ ఇక్కడ ఉంటుంది. బాడీ ప్రెసెంట్, మైండ్ అబ్సెంట్. ఆ మైండ్, ఫ్రస్ట్రేటెడ్ మైండే వచ్చి ఇక్కడ రియాక్ట్ అవుతుందా లేదా? అవుతుంది. రెండోది రియాక్షన్, వీళ్ళ రియాక్షన్ మీద వీళ్ళ కంట్రోల్ ఉండదు.
ఉమ్, ఆ? ఉమ్, వీళ్ళు ఎందుకు స్పందిస్తారు, ఎలా స్పందిస్తారో అన్న దాని మీద వీళ్ళ కంట్రోల్ లేనప్పుడు, ఎక్కడో ఫ్రస్ట్రేటెడ్ మూడ్ ఉమ్, ఇక్కడ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఒక ప్రియాక్యుపేషన్, పని చేయి పని చేయి, ఆ పని చేయి ఈ పని చేయి అన్నప్పుడు వీళ్ళ రియాక్షన్ సాత్వికంగా కర్కాటక రాశి వాళ్ళలాగను, వృషభ రాశి వాళ్ళలాగను, కన్యా రాశి వాళ్ళలాగను ఎందుకు స్పందిస్తారు వీళ్ళు? వాళ్ళకి బేసికల్గా ఎట్లా పడితే అట్లా ఎక్స్ప్రెస్ చేసే అలవాటు ఉంది. ఉమ్, రెండోది ఎప్పుడు ఏదో ఒక ప్రియాక్యుపేషన్లు ఉంటారు, ఏదో ఒక పనిలో ఉమ్, ధ్యాసలు ఉంటారు. ఉమ్. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సందర్భంకి కనెక్ట్ అయ్యి ఎగ్జిక్యూట్ చేసి మాట్లాడాలి, తార్కికంగా ఉండాలంటే ఎంత టైం పడుతుంది? ఈ లోపల అవతలోడు బలైతాడో లేదు. ఖచ్చితంగా పని చెప్పినోడు, పని చేయరా అన్నోడు, ఖచ్చితంగా లేదా వాళ్ళది. సందర్భంలో నిన్ను ఇన్వాల్వ్ చేసేవాడు వాడు బలైతాడు. వాడు ఇరిటేట్ అయిపోతాడు. ఈ బలైన వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఏముంది? జ్యోతిష్యులు రాసిన పుస్తకాల్లో ఉమ్, వృశ్చిక రాశి వాళ్ళు అసలు వాళ్ళు ఎవ్వరు మాట వినరండి. వాళ్ళు అసలు అండి ఉమ్, అంటే ఏంటి, వీళ్ళ సహనం తక్కువ. వాడికి వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి సహనం తక్కువ ఉంటే వీళ్ళు ఏం పబ్లిసిటీ చేస్తారు? ఓకే, వాళ్ళు ఎవరి మాట ఇప్పుడు వినరు, మీరు వాళ్ళ అదో మీరు type. వృశ్చిక రాశి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి పని చెప్పారు, పని చేయలేదు, వాడు ఫస్ట్ నెక్స్ట్ చేసే పని ఏంటి? తిడతారు, ఫస్ట్ దాన్ని irritate. బీబీసీ న్యూస్ చేస్తారు. అవును. అవునా? ఉమ్, ఆ బీబీసీ న్యూస్ వల్ల ప్రచారమైన ఒక నెగటివ్ ఆస్పెక్ట్ ని చాలా మంది గ్రంథాల్లో కూడా రాసింది ఏంటంటే, ఉమ్, వృశ్చిక రాశి వాళ్ళు ఎవడు మాట వినరు, వాళ్ళ దునియాలో వాళ్ళు ఉంటారు. అది కానీ వాళ్ళ దునియాలో వాళ్ళు ఏదైతే ఉంటారో అది వాళ్ళు ఆచరిస్తారు. ఓకే. అర్థమైందండి? వాళ్ళ ఊహ ఏదైతే ఉంటుందో ఆ ఊహని సందర్భం వచ్చినప్పుడు ఒక కార్యరూపంలో తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేయడంలో వృశ్చిక రాశి వాళ్ళంత పర్ఫెక్ట్గా ఎవడు చేయలేడు. ఉహుం. అందుకే చూడండి, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా ఫిలిం ఇండస్ట్రీకి ఎక్కువ ఇన్ఫాచ్యుయేట్ అవుతారు. యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఎడిటింగ్ కానీ. సో కళాకారులు ఎస్. ఏదో కానీ ఒక జనరల్ గా వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఉమ్, ఆర్మీ ఆఫీసరు, పోలీస్ ఆఫీసరు, డిసిప్లైన్డ్, ఉమ్, ఇట్లాంటివి ఆవేశపూరితమైనవి, పొలిటికల్ లైన్, ఇవన్నీ చెప్తారు. ఉమ్, కానీ వాళ్ళంతా ఇంటలెక్చువల్ సాఫ్ట్ పీపుల్ మీకు ఎడ కనపడరు. ఓకే. అర్థమైందండి? సో వృశ్చిక రాశి వాళ్ళ గురించి ఎందుకు ఈ విషయం ప్రస్తావిస్తున్నారంటే, ముఖ్యంగా 2025, 2026 తేడా కావాలంటే ఆ, ఫస్ట్ వాళ్ళ రూట్స్ తెలియాలి కదా. అవును అవును. సో వాళ్ళు ఇంత లోతుగా ఆలోచించి వాళ్ళకంటూ ఒక ప్రిన్సిపల్, వాళ్ళకంటూ ఒక క్రమశిక్షణ ఉంటుంది. వాళ్ళు ప్రపంచాన్ని ఫాలో గారు. ఉమ్, ప్రపంచం వాళ్ళ మీద కొంత బురదేస్తే కూడా రెడీగా ఒక ఖర్చు పెట్టుకుంటారు పక్కన. ఒక తుడిచేసుకోవడానికి. బకెట్ వాటర్, టవల్ పెట్టుకుంటారు అనమాట. అంటే అర్థం ఏంటి? ప్రపంచం బురదేస్తుంది, అది తుడుచుకొని కడుక్కుంటారు. ఉమ్, అంటే అంతే తప్ప దాన్ని బురదేయకుండా జాగ్రత్త పడి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాలి అనే తాపత్రయం వృషభ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి ఉన్నట్టు ఉండదు. ఉమ్, చెడ్డ పేరును కూడా స్వీకరించే ధైర్యం ఉన్నటువంటి ఒకే ఒక రాశి ఏదన్నమాట వృశ్చిక రాశి. వావ్ సూపర్. అర్థమైందా? ఉమ్, అందరూ మంచి పేరుకు పోతారు, అవును అవును. చెడ్డ పేరు వస్తే రాని. నేను ఇలాగే ఉంటా. అందుకే వాళ్ళు నిర్ణయం తీసుకునే వరకు చాలా కన్ఫ్యూజ్డ్ ఉంటారు, నర్వస్ ఉంటారు, పానిక్ ఉంటారు, ఎమోషనల్గా ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అది ఏమన్నా కానీ దానికి స్టిక్ అయి ఉండిపోతారా? స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. వావ్. కానీ నిర్ణయం తీసుకునే వరకు వీళ్ళ ప్రాణం పోయినా మానవ సంబంధాలు వదులుకోరు. తెలుసా మీకు? దే ఆర్ ద లాస్ట్ పీపుల్ టు గివ్ అప్ రిలేషన్స్. బ్రదర్, సిస్టర్స్, ఫ్యామిలీ, ప్రొఫెషనల్, ఈవెన్ కంపెనీస్ని కూడా వదిలేయాలంటే కూడా అంత తొందరగా వాళ్ళు వదలలేదు. ఉమ్, సో దే ఆర్ సో మచ్ ఎమోషనల్లీ కనెక్టెడ్ అండ్ అటాచ్డ్. అవునా కదా? ఉమ్, ఉమ్, అవునా కదా? ఉమ్, సో కాబట్టి వీళ్ళకి దేని నుంచి అయినా కానీ విపరీతమైనటువంటి అటాచ్మెంట్, ఎమోషనల్ బాండేజ్ ఉండేటువంటి రాశి. రాసి. కానీ ముఖం ఎలా ఉంటుంది? ఎప్పుడు సీరియస్ గా ఉంటుంది. లాగ్ కొడతా అన్నట్టు ఉంటుంది. అబ్బో. అర్థమైందా? కానీ వాళ్ళ మనసు అలా ఉండదు. చూడండి, మనసు తప్ప- నిర్మలంగా ఉంటది, ఎక్స్ప్రెషన్ మాత్రం వైల్డ్ గా ఉంటది, మనసు క్రియేటివ్ ఉంటుంది, క్రియేటివ్ గా ఉంటది. వెరీ క్రియేటివ్. ఉమ్, అర్థమైందా? ఉమ్. అందుకే మీరు ఏం చెప్పినా యాజిటీవ్గా చేయరు వాళ్ళు. ఓకే, వాళ్ళు ఏమనుకున్నారు వాళ్ళ అదే సొంత చేస్తారు. బుర్ర పెట్టి చేస్తారు. ప్రపంచంలో ఎవడు సాల్వ్ చేయని పని వాళ్ళకి ఇవ్వాలి. చాలా ఈజీగా చేసేస్తారా? వీళ్ళకి ఈజీగా చేయరు, దాని అంతా చూస్తారు. అవునా? అర్థమైందా? ఓకే వాళ్ళు ఏది ఈజీగా చేయరు మేడం. ఓకే. వాళ్ళు అన్ని కష్టాలు, ఒడిదుడుకులు అన్ని. మీరు వృశ్చిక రాశి అంటేనే గుర్తుపెట్టుకోండి, ఉమ్, ఉమ్, సముద్రంలో అలలు. అవునా? వాళ్ళ జీవితం 10 మందిలో 10 మంది జీవితం ఇలా సాగినటువంటి సందర్భాలే ఉండవు. ఉమ్, ఉమ్, ఉమ్. సో దే ఆర్ ద and downs పీపుల్, common. దే ఎంటర్టైన్ అన్సర్టనిటీస్, దే గో త్రూ అన్సర్టనిటీస్. సో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ ఈగోస్, ద ఇయర్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ. ఇది ఇవన్నీ వీళ్ళకి 2026. ఉమ్, సో ఇందులో వీళ్ళకి ప్రధానంగా ఉమ్, చూడండి, మీరే చెప్పారు కదా వీళ్ళకి పంచమ శని అన్నారు. పంచమ అవును. శని ఒకటే కాదు, అర్ధాష్టమ రాహు కూడా ఉంటుంది వీళ్ళకి. దశమంలో వీళ్ళకి కేతు కూడా ఉంటాడు. అవునా? సో
వీళ్ళకి బెస్ట్ టైం ఈ సంవత్సరంలో వచ్చేది జూన్ నుంచి మేడం. వీళ్ళకి మార్చ్ ఏప్రిల్ ఆస్పీషియస్, అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ 6 months లో చూస్తే మార్చ్ ఏప్రిల్ ఈస్ వెరీ ఆస్పీషియస్. ఓకే. ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ఎల్స్ ఎనీథింగ్ టు చేంజ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఓకే. change of company, traveling abroad, investing money on higher education, going other countries, going other places, even buying something out of country, out of your native place. So this is the best time. Edi March, April, July, August, November, December. Ivi 6 months. most auspicious months. Wow. So most dangerous. రిమైనింగ్ మంత్స్. Remaining la most dangerous. ఓకే, చెప్పండి. June, సెప్టెంబర్, అక్టోబర్. ఈ 3 నెలలు ఈ 3 months లో వీళ్ళు ఖచ్చితంగా రిస్క్ అండ్ అడ్వెంచరస్ డెసిషన్స్ రెండు. ఒకటి ఇంటర్పర్సనల్ రిలేషన్స్, ఫ్యామిలీ, సిబ్లింగ్స్. రెండోది ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్. ఈ రెండిటి విషయాల్లో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం. ఓకే. ప్లస్ ఈ సంవత్సరంలో వీళ్ళకి జరిగేటువంటి గొప్ప గొప్ప అద్భుతాలు కూడా మనం మాట్లాడితే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ సెన్సేషన్స్ ఈవెన్. సూపర్. సో వీళ్ళకి ఆర్థిక, దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ఫైనాన్షియల్ గ్రోత్. వృశ్చిక రాశి వాళ్ళకి దిస్ ఇస్ ఇయర్ ఆఫ్ ఫైనాన్షియల్ గ్రోత్. ఆల్రెడీ మీకు మంత్స్ డ్యూరేషన్ కూడా చెప్పాను, ఏ మంత్స్ బాగుంటాయి అన్నది. సో దిస్ ఈస్ ఈవెన్ ద గుడ్ ఇయర్ ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎడ్యుకేషన్. సో చదువుకునే వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కూడా వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. ఏప్రిల్ మాసం తర్వాత ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు వీళ్ళు. సో అట్ సేమ్ టైం మనము ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ గురించి మాట్లాడు, ఇయర్ ఆఫ్ ఈగోస్ గురించి కూడా మాట్లాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళే సెల్ఫ్ విత్డ్రాయల్ అవుతారు. వృశ్చిక రాశి వాళ్ళు ఇప్పుడు కోర్టులకు వేసేసారు భాగస్వామి వద్దని, వీళ్ళే సెల్ఫ్ విత్డ్రాయల్ అవుతారు ఈ సంవత్సరం. కన్యా రాశి వాళ్ళకి ఏంటి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న రిలేషన్స్ కూడా వాళ్ళకి 35 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి డైవర్స్ తీసుకునేటువంటి అభిప్రాయాలు వాళ్ళకి ఏర్పడతాయి ఈ సంవత్సరంలో అని అనుకున్నాం మనం. సో సింహరాశి వాళ్ళకు కూడా ఆ ప్రాబ్లం ఉంటుంది. కానీ వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళే సెల్ఫ్ విత్డ్రాయల్ అవుతారు. ఒకవేళ భాగస్వామి కోరుకుంటే కూడా అండర్స్టాండింగ్ సపరేషన్కి వెళ్ళిపోతారు. నార్మల్గా ఏముంది, డౌరీ హెరాస్మెంట్స్ అని, అవని 498 ఇవన్నీ కూడా సతమతమయ్యే వాళ్ళు ఉంటారు. సో ఈ సంవత్సరంలో ఇది ఒక రకం చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి సెల్ఫ్ రియలైజేషన్ ఇయర్ కూడా ఇది, అంటే ఒకటి కైండ్ ఆఫ్ డిటాచ్మెంట్. సో అట్ ద సేమ్ టైం మీరు పంచమ శని అన్నారు, పంచమ శని కరెక్టే. శని మీన రాశిలో ఉంటే ద్వాదశ రాశుల్లో అది వ్యయరాశి, వ్యయభావం అది. సో ఈ సంవత్సరం వీళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రుల్ని తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. మీరు చూడండి, ముస్లిమ్స్ అయితే హజ్ కి తీసుకెళ్తారు, అవునా కదా, వాటికన్ సిటీ క్రిస్టియన్స్ వెళ్తారు వీళ్ళు. సో ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువగా కుటుంబం మీద డబ్బు వెచ్చించి వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి కలిగించేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తారని ఇందులో ఉంది. పంచమ భావం అంటే ఏంటి, ప్రేమ. చతుర్థాధిపతి తృతీయాధిపతి కూడా వాళ్ళకి శని పంచమ భావంలో ఉంటాడు, జలరాశిలో ఉంటాడు. సో ఖచ్చితంగా అంటే దూర ప్రాంతాలకు వెళ్తారు, అంటే హోలీ ప్లేసెస్ కావచ్చు, స్పిరిచువల్ పిలిగ్రిమేజెస్ కూడా కావచ్చు. అంటే మీరు వృశ్చిక రాశి వాళ్ళకి ఇవన్నీ లక్షణాలు అంటే ఫస్ట్ మీరు నవ్వుకోవాలి. చాలా లాజికల్, చాలా ప్రాక్టికల్. వీళ్ళలో చాలా మంది ఎక్కువగా దేవుడు ఉన్నాడా లేడా అంటే వాళ్ళకి ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి ఆన్సర్ ఇస్తారు. ఎందుకంటారు? నమ్మరని కాదు, ద క్వశ్చన్ ఇస్ నాట్ అబౌట్ బిలీవ్. There is a some contemplation before making an opinion whether God exists or not. Okay. ఆ కాంటెంప్లేషన్ లేకుండా దేవుడు ఉన్నాడు అని ఆర్గ్యూ చేయరు, లేడు అని వ్యతిరేకరించరు. సో దేర్ ఇస్ అ కాంటెంప్లేషన్ బిఫోర్ ఎనీ డెసిషన్ దే పికప్. సో ఈ సంవత్సరంలో వాళ్ళకి ఈ యొక్క జర్నీస్ అంటే మోక్ష మార్గము, ఆధ్యాత్మిక మార్గము, ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళు అనుకున్న కొన్ని ట్రిప్స్ ఉంటాయి చూడండి, వెళ్ళలేదు, డబ్బులుండి కూడా ఒక్కొక్కసారి కుదరదు, ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అవుతుంది వాళ్ళకి. సో కొన్ని విషయాల్ని వీళ్ళు ఇగ్నోర్ చేస్తే, సో ఎస్పెషల్లీ ఫ్యామిలీ, ఫైనాన్సెస్ ఇవన్నీ కూడా వీళ్ళకి ఈ సంవత్సరంలో మంచి ప్రోగ్రెసివ్గా అనుకూలంగా ఉంటాయి. వాట్ దే హ్యావ్ టు డూ, లెర్న్ అండ్ మేనిఫెస్ట్ ఈస్ దే మస్ట్ ఓవర్కమ్ ఫియర్. దే షుడ్ బి ఫియర్లెస్ అండ్ అట్టర్ సెల్ఫిష్. వీళ్ళు కూడా ఏ విషయాల్లో భయపడుతూ ఉంటారంటారు ఎక్కువ, అలాగే ఏ విషయాల్లో వీళ్ళు సెల్ఫిష్నెస్ గా ఉండాలంట? ఆస్ట్రాలజీ బుక్స్ లో ఏమని రాసి ఉంటుంది తెలుసా అండి, వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ రాశి ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ వృశ్చికం. అంటే సెల్ఫ్ సెంటర్డ్ అంటే నేను నాది. నేను దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలియదు ఏంటంటే వాడు ఒక అభిప్రాయానికి వస్తాడండి, వృశ్చిక రాశి వాడు ఒక అభిప్రాయానికి వచ్చి దాన్ని ప్రపంచం ముందు యుద్ధం చేస్తాడు. అది కరెక్ట్ అని ప్రూవ్ చేయడం కోసం వాళ్ళకున్న సామవిధ దండోపాయాలని వాడతారు.
దీన్ని స్వీకరించలేని సమాజం ఏం చేస్తది? రెండు ముద్రలు వేస్తది. ఒకటి వీళ్ళు మూర్ఖులు అంటది, ఉమ్, లేదా వీడు స్వార్థపరుడని ఫిక్స్ చేస్తది. ఉమ్, అసలు కుటుంబం కోసం, స్నేహితుల కోసం సర్వస్వం త్యాగం చేసే వాళ్ళలో ఫస్ట్ ఉండేది వాళ్ళే. ఓ, అదే మీరు వృషభ రాశి వాళ్ళు చూడండి, ఫ్యామిలీ కోసం ఫుల్ సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు. ఉమ్, మిథున రాశి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరి కోసమైనా సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు. ఓకే, ధనుర్రాశి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లెల కోసం వాళ్ళు ప్రాణం ఇచ్చేస్తారు వాళ్ళు. ఉమ్, వాళ్ళు ఎంత దుర్మార్గులు నికృష్టులైనా భరిస్తారు వాళ్ళు. ఉమ్. అదే మకర రాశి వాళ్ళు పాత్ర నరిగి దానం చేస్తారు, వాడు తమ్ముడు కానీ బయటోడు కానీ. పాత్ర నెరిగి దానం పాత్ర చేస్తాడు. అనేది అంటే వాళ్ళు ధర్మాన్ని ఫాలో అవుతారు స్ట్రిక్ట్ గా. ఓకే, కానీ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఈ ఇమేజ్ ఉంటుంది చూడండి, అంటే వాళ్ళు చాలా సెల్ఫ్ సెంటర్డ్, చాలా సెల్ఫిష్ అని ఉంటారు కదా. నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే వాళ్ళ అభిప్రాయాల్ని అంత బలంగా పట్టుకోవడానికి వెనక కారణం ఏంటంటే వాళ్ళలో ఒక డినయల్ మెకానిజం ఉంటుంది. అంటే తిరస్కరించడం, ఏది ఓటమిని, లేదా నేను తక్కువ లేదా నేను ఓడిపోయాను అన్నది వాళ్ళు తీసుకోలేరు. నువ్వు ఓడిపోయావు అని చెప్పే న్యూస్ కంటే ఆ న్యూస్ చెప్పకపోవడానికి వినకపోవడానికి ఇష్టపడతారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు ఒక బెట్టింగ్ ఏదో చేశారు, అరే నువ్వు ఓడిపోయావురా, ఆడు చెప్తాడు, అరే ఓడిపోతే ఉమ్, నాకు చెప్పకు అని చెప్తాడు. అవును, అవును, ఏదో ఒక సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది, ఉమ్, ఒకవేళ నేను తిరిగి రాకపోతే ఉమ్, ఉమ్, అవును, అవునండి, నేను ఓడిపోయాను అనే న్యూస్ వాళ్ళు తీసుకోలేరు. అర్థమైందా? నేను ఓడిపోయాను అని తీసుకోలేదు. ఆ ఓడిపోయాను అనేది వస్తే మాత్రం ఈగోగా తీసుకుంటారు. మీకు గుర్తుందా, జులై సినిమాలో అల్లు అర్జున్కిను సోను సూద్కి ఒక ఈగో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళిద్దరిలో ఉండే ఈగో ప్రాబ్లం ఏంటంటే, నేను ఓడిపోయానని వీడొప్పుకోడు వీళ్ళను, నేను ఎందుకు ఓడిపోవాలి, నేను గెలుస్తాను అనేటువంటి పట్టుదలకి అల్లు అర్జున్ ఉంటుంది. ఉమ్, వీళ్ళిద్దరి మధ్యలో క్లాష్ ఏంటి? ఉమ్, విక్టరీ ego. విక్టరీ ఉమ్, గెలుపు టార్గెట్ వాళ్ళది. ఈ గెలుపుని ఒకవేళ మనం ఓటమి కింద తీసుకొని అంగీకరించాల్సి వస్తే ఆ ఈగో బయటకు వస్తుంది. సో వృశ్చిక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో నేను చెప్పాల్సింది కూడా అంటే ఉమ్, వదిలేసేయండి, ఉమ్, జస్ట్ డ్రాప్ డౌన్ ఎవ్రీథింగ్. ఎందుకంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ లిబరేషన్ కూడా. ఉమ్, ఇయర్ ఆఫ్ లిబరేషన్ ఏంటంటే మీరు దేని నుంచి అయితే ముక్తి పొందడం కోసం ప్రయత్నం చేస్తారు. ఉమ్, ఇవి ఎన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి వీళ్ళకి, ఇది చిన్న అవసరమా? ఉమ్, మీ కుటుంబము, ఒక లిమిటెడ్ సొసైటీ అవసరం లేదు. సో దాని బదులు యూ ఫోకస్ మోర్ ఆన్ యువర్ స్కిల్స్, ఎగ్జిక్యూట్ మోర్ యువర్ క్రియేటివ్ థాట్స్. ఉమ్, ఈ విషయానికి వచ్చేటప్పటికి సెల్ఫిష్నెస్ అని కూడా చెప్పాను. ఏ Okay. విషయంలో వీళ్ళు సెల్ఫిష్గా ఉండాలి? ఫియర్లెస్ అయితే ఇక్కడ ఉండాలి వీళ్ళు. సెల్ఫిష్నెస్ అంటే ఎక్కడ ఉండాలి వీళ్ళు అంటే వీళ్ళు ఎవరి కోసమైతే వాళ్ళ యొక్క టైం, ఎనర్జీ, ఇంటెలిజెన్స్ అయితే యూజ్ చేస్తారో అంత అవతల వాడు వర్తా కదా చెక్ చేసుకోండి. ఓకే, ఓకే, Hmm. మీరు ఎవరి కోసం అయితే కష్టపడుతున్నారు, వాడు ఎవడైనా కావచ్చు, ఉమ్, సొంత తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, బయటోడు కావచ్చు, వాడు అంతా నిజంగా వర్త్. మీ ఎనర్జీ, మీ అటెన్షన్, మీ కన్సర్న్కి ఉమ్, వాట్ ఈజ్ రియల్లీ డిజర్వింగ్ ఆర్ నాట్. ఈ కాంటంప్లేషన్ ఎప్పుడైతే మీలో జరుగుతుందో యూ విల్ బీ కంప్లీట్లీ విత్ యువర్ సెల్ఫ్, ఓకే, దట్ యు ఆర్ బీయింగ్ కంప్లీట్లీ విత్ యువర్ సెల్ఫ్ ఉమ్, without going outside, connecting to the world. Unwanted identity, unwanted appreciation, ఉమ్, it leads to unwanted stress, unwanted failures. ఉమ్, It's better to be with yourself and work more with the creativity, work Okay. more with a progressive approach, ఉమ్, makes you more comprehensive personality in 2026. సో కాబట్టి 2026 రెజల్యూషన్ ఒకవేళ తీసుకుంటే. ఒకవేళ సజెస్ట్ చేస్తే ఉమ్, బీ ఫియర్లెస్, బీ సెల్ఫిష్నెస్. వావ్, సో ఇయర్ 2026 మీకు అనుగుణంగా ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా బాగా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.